సృష్టించేసిన విధానములోనే ఒక మానవుని ఆధ్యాత్మిక ఎదుగుదలను దేవుడు ఇమిడ్చిపెట్టాడు. దానికి దీనికి ఏమి లింక్ అండి అని అంటే, మనలను దృష్టిలో పెట్టుకునే దేవుడు సృష్టిని క్రమంగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది ఎప్పుడు చేయాలో ఆయనకు బాగా తెలుసు. అలా చేసిన తర్వాత వెనక ముందు చేస్తే కూడా ఇది ఎందుకు చేశావని ఆయన అడగగలిగిన వాడు ఎవడు లేడు. కానీ అట్లా చేయడు ఆయన. ఆయనకు ఒక క్రమం ఉంది, ఆయనకు పద్ధతి ఉంది. ఆయన నిబద్ధత కలిగినటువంటి క్రమం కలిగిన వాడు మన దేవుడు. కనుక ఆది అందు దేవుడు భూమి ఆకాశాలు సృజించాడని 1 నుండి 5 వచనాల్లో మనము యేసుక్రీస్తును లోకములో పాపములో శాపములో ఉన్న మనము యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన విధానము మొదటి దినం సృష్టిలో స్పష్టంగా మనకు గోచరించింది, మనము తెలుసుకున్నాం. అలాగే ఈ రోజున 6 నుండి మరి మనము చదువుకుందాం. 6 నుండి 8 వరకు రెండవ దిన సృష్టి కనబడుతుంది. ఏంటి అంటే, అగాధ జలములు భూమిని కమ్మి ఉన్నామన్నది రెండవ వచనంలో మనము చదువుకున్నాం గనక, ఆ జలములన్నీ కూడా అందులో నుండి చీకటిని వెలుగును వేరుపరిచి వెలుగు కమ్మని పలికి వెలుగును సృష్టించి చీకటిని దూరపరిచి వాటికి పగలని రాత్రి అని పేర్లు పెట్టాడు. అది ఒక రోజు సృష్టి. ఇప్పుడు జలములన్నీ ఒక చోటకు మరి ఆ జలములు ఉన్నాయి కదండి, అగాధ జలములు. అవి పై జలములను కింది జలములను వేరుపరచుగాకని పలికాడు. జలముల మధ్య ఒక విశాలము కలిగి ఉండాలి అని చెప్పాడు. వెంటనే ఆ ప్రకారంగానే జరిగింది. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములకు విశాలం మీది జలములకు వాళ్ళను వేరుపరచగా ఆ ప్రకారం అయినప్పుడు ఆ విశాలమునకేమో ఆకాశం అని దేవుడు పేరు పెట్టాడు. కింది జలాలు ఇంకా ఉన్నాయి. అలాగే జలములన్నిటినీ 2 భాగాలు చేశాడు. పై జలములన్నీ కింది జలములు పై జలములుగా ఏర్పడి మధ్యలో ఒక విశాలమైన స్థలము ఏర్పడునుగాక అనగానే అలాగే జరిగింది. మరి పై జలములు ఎక్కడికి వెళ్ళిపోయాయండి? ఆయన యోబు గ్రంథం మీరు చదివితే మేఘములలో ఆయన నీటిని బంధించి ఉంచాడని రాయబడి, మూట కట్టాడు అని రాయబడి. అసలు ఇంతకన్నా గొప్ప దేవుడు భూమి మీద ఎక్కడన్నా ఉన్నాడండి? ఏ లోకంలో లేడు, ఎక్కడా లేడు. అంటే భూమి మీద మనుషులు మాట్లాడుకునే మాటల్లో మీరు విన్నారా అన్నది నేను మాట్లాడేది. ఇలాంటి దేవుడు ఎక్కడ లేడు. అంటే ఇలాంటి దేవుడేడయ్యా అని అయ్యగారు పాట రాశారు. నీలాంటి దేవుడు లేడు. హల్లెలూయా. కాబట్టి ఆ జలములు అన్నిటినీ, ఆ అగాధ జలములను దేవుడు అందులో నుండి చీకటిని వెలుగును వేరు చేసి ఆ జలములన్నిటికీ ఒక మాట చెప్పాడు రెండో రోజు. మరి పై జలములు పైనే, క్రింది జలములను పై జలాలు వేరు చేసి ఆ మధ్యలో విశాలమైన ఒక స్థలం ఏర్పడాలన్నాడు. అంటే విశాలమైన స్థలం ఏర్పడడానికి కొన్ని జలములు పైకి వెళ్ళిపోయాయి. ఎక్కడికి వెళ్ళిపోయాయి? అక్కడ చెరువు ఉందా, సముద్రం ఉందా? మేఘాలు ఉన్నాయి పైన. ఆ మేఘాలలో దేవుడు ఆజ్ఞాపించాడు, అక్కడ జలాలున్నాయి. ఉండిపోయినాయి అక్కడంతే. అక్కడ దేవుడు మాట ఇచ్చాడు, అక్కడ ఉండిపోయినాయి అంతే. మరి వర్షమునకు దేవుడు ఆజ్ఞ ఇస్తే వర్షం పడుతుంది. ఎక్కడి నుంచి పడుతున్నాయి? మేఘాలు వర్షిస్తేనే భూమి మీద వర్షం పడుతుంది. హల్లెలూయా. మనుషుల కొరకు వర్షాన్ని ఇవ్వడానికి, భూమిని తడపడానికి వర్షం అవసరం గనక ఆ జలములను పైకొని పంపించాడు. మధ్యలో విశాల స్థలం ఏర్పడేటట్టు చేశాడు. ఆ తర్వాత అవి మళ్ళా ఇలా పైకి, నువ్వేయి పైకి నీళ్లు, మనం వేద్దాం కొన్ని పైకి నీళ్లు, అక్కడే ఉండాలంటే ఉండవు, పడిపోతాయి. కానీ ప్రభు చెప్పాడు పైకి వెళ్ళిపోవాలి. ఈ జలాలన్నిటినీ మధ్యలో విశాలమైన ఒక మరి స్థలం ఏర్పడాలంటే వెంటనే అలాగే జరిగింది. మరి పైకి వెళ్ళిపోయిన జలాలు ఎక్కడున్నాయి? ఏ సముద్రంలో ఉన్నాయి? ఏ నదిలో ఉన్నాయి? ఎక్కడ దాచిపెట్టారు? ఎక్కడుంటాయి? మనకు కనపడాలి అంటే అవి మీరు బైబిల్ అందుకే బాగా చదవండి. యోబు గ్రంథంలో రాయబడి ఉంది. మేఘములకు
వాటిని మేఘములలో బంధించాడు, మూట కట్టాడు అని రాయబడి. ఆ తర్వాత ఆయన మేఘములకు ఆజ్ఞ ఇయ్యగా అవి విస్తారమైన జలాన్ని కురిపించాయని కూడా రాయండి. తుఫానుకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు దేవుడు తుఫాను పడుతుంది. ఇలా అన్ని కూడా ఆయన ఆజ్ఞ మేర ఆయన మాట చొప్పున బతుకుతుంది. బుద్ధి లేని ఒక మానవుడి బతకడు. ఎందుకు? ఆయన రూపంలో చేసుకున్నాడు కదా. ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఎవ్వరు కూడా ఆ ప్రేమించే వాళ్ళ మాట వినరని మనకు అనేక సార్లు రుజువే. ప్రేమించేది ప్రేమను లోపు కడతారనమాట. దేవుడు సృష్టి అంతటి కంటే మనల్ని ఎక్కువ ప్రేమించాడు. మనకు ఆయన రూపం, ఆయన పోలిక, ఆయన యొక్క స్వభావ లక్షణాలు ఇచ్చి చేశాడు. తర్వాత సమస్తము ఆయన మానవుడు పాదాల కింద పెట్టాడు కదా. అయితే అంత ప్రేమించిన దేవుడు అంటే వీళ్ళకి లెక్కలేదు. అక్కడ ఆజ్ఞాపించదా చీకటి కళ్ళు వేరు కావాలంటే అయ్యింది. ఈ జలములు పైకి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయినాయి. విశాల స్థలం ఏర్పడాలంటే ఏర్పడింది. ఆ విశాల స్థలమునకు ఆయన ఏం పేరు పెట్టాడంట? ఆకాశం అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది 2వ రోజు జరిగిన సృష్టి. మరి క్రింది జలాలు ఉన్నాయి కదండి. మరి దేవుడు ఏం చేయదలుచుకున్నాడు? ఈ క్రింది జలాలన్నీ ఒక చోటకే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాక అన్నాడు. అంటే ఈ భూమిని దేవుడు ఎప్పుడు సృష్టించాడు? ఇప్పుడు కొత్తగా సృష్టించలేదు. ముందే చెప్పుకున్నాం కదా. ఈ సృష్టిని దేవుడు నివాస యోగ్యంగా మంచిగా సృష్టిస్తే దేవదూతల పాపం చేసినప్పుడు శాప కారణంగా ఇదంతా ఇలా అయిపోయిన దాన్ని పునఃసృష్టించేస్తున్నాడు. ఆది అందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, అది నిరాకారముగా శూన్యంగా ఉండెను అని చెప్తా. అంటే అలా మార్చబడింది అని అర్థం, అలా చేయబడింది అని అర్థం. ఎవరితో చేయబడింది? బుద్ధిహీనుడు ఎవడి ద్వారానో దేవుడు పని చెరపబడింది. తనంతాను చెరుపుకుంటాడు ఈ మనిషి, దేవుని పనిని కూడా చెరిపేస్తాడు. అర్థమైందండి? ఆయన మార్గములను వారు తమ మార్గాలు చెరిపి వేసుకున్నారన్నాడు. దేవుని కార్యాలకు కూడా వీళ్ళు అడ్డొస్తారు. అయితే కూడా ప్రేమామయుడు మరలా దిగొచ్చి మరలా తన ప్రజల కోసం తాను చేయదలుచుకున్న నూతన సృష్టి కొరకు ఇవన్నీ ముందు చేస్తూ వచ్చాడు. స్తోత్రం. దేవునికి మహిమ కలుగను గాక. అయితే ఈ విషయం మీద ఆరిన నేల కనబడును కాక, ఈ జలములన్నీ ఒక చోటికే వెళ్ళిపోవును గాక అంటే ఆ వెళ్ళిపోయినటువంటి జలములకు దేవుడు ఏం పేరు పెట్టాడంటే సముద్రములు అని పేరు పెట్టాడు. ఇన్ని ఏళ్ళు, వేల సంవత్సరాలు జలముల కింద మగ్గిపోయిన ఈ భూమికి ఏమని ఆజ్ఞాపించాడంటే ఆరిన నేలగా బయటికి కనబడును గాక అన్నాడు. ఏమండి, ఇన్ని సంవత్సరాలు నీటిలో మగ్గిపోయిన భూమి అలాగే బయటికి వస్తే ఆ జలాలన్నీ ఇంకొక చోటుకు వెళ్ళిపోతే మనం వర్షం వచ్చి ఒక 5 సెంటీమీటర్లు ఎన్ని వర్షం వచ్చి పోతేనే వరదలైపోతే బురద చెత్తంతా రోడ్ల మీదనే, గడ్డి అంతా రోడ్ల మీదనే, కొట్టుకొచ్చిన సకల జీవరాశులు రోడ్డు మీద ఎంత దరిద్రంగా ఉంటుందండి. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు? ఆరిన నేల కనబడును గాక అంటే అలాగే ఉందా లేదా? దేవుడు ఆరిన నేల కనబడు గాకని పలకగా ఆ ప్రకారం ఆయను. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు మనల్ని ఎలా ఉండమంటే అలాగే ఉందుముగాక, ఆ ప్రకారంగా నడుచుకుందుముగాక, ఆ ప్రకారంగానే ఉందుముగాక. భూమి మాట విన్నది, జలములు మాట విన్నాయి, అన్ని ఒక చోటకి వెళ్ళిపోమన్నాడు. అన్ని వెళ్ళిపోయింది. ఇన్ని వేల సంవత్సరాల తరబడి నీళ్ల కింద మగ్గిన ఆ భూమి ఎట్లా కనపడాలంట? బురద, నాసు, చెత్త, చెదారం ఏది ఆ భూమి మీద కనపడకూడదు. ఆరిన నేలగా కనపడాలంటే అలాగే దీని అర్థం ఏంటంటే పాపములో, లోకములో, శాపములో బతికిన ఈ మానవ జాతి రక్షణ పొంది బ్యాప్టిజం ద్వారా ఆరిన నేలగా కనపడాలి. అంతక్కితం బురద, అంతక్కితం నాసు, అంతక్కితం చెత్త, చెదారం, దరిద్రం ఏది కనపడదు. క్లీన్ గా భూమి కనపడమంటే అలాగే కనపడదు. దేవునికి మహిమ కలుగు. ఏమండి,
మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఎర్ర సముద్రమును దేవుడు ఎలా చేశాడంట? పాయలు చేశాడు. బురదలో నుంచి నడవలేక నడవలేక వెళ్ళారు కదా. తలకాయ ఊపుతుంది ఒక ఆమె. అవును కదా, నిజమేనా? ఆరిన నేల మీద నడిచారు. దేవుడికి మహిమ కలిగిన సముద్రం అండి పాయలైపోయిందండి. వెంటనే ఆరిన నేల కూడా ఏర్పడింది. అద్భుతాలు చేయి దేవుడు ఈ పూట మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు రక్షణ పొంది నీవు దేవుని బిడ్డగా మారితే అంతకు ముందున్న పాతది ఏది నీ మీద కనపడదు. బురద, నాసు, మరి చెత్త, చెదారం, మరొకటి ఏది కనబడకుండా క్లీన్ గా భూమిగా కనబడమంటే అలాగే కనపడాలి. దేవుడు దానికి భూమి అని పేరు పెట్టాడు. మరి జలరాశులకు ఏమని పేరు పెట్టాడు? సముద్రములు అని పేరు పెట్టాడు. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. అది మంచిదని దేవుడు చూశాడు. చూసి నెక్స్ట్ డే ఏం చెప్పాడు? ఈ భూమికి ఇక నువ్వు ఫలించడం మొదలుపెట్టు. గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనము గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించును గాక అంటే ఆ ప్రకారమై. ఏమండి భూమి ఏం చేయాలి ఇప్పుడు? ఏమండి నిన్నేనండి బ్యాప్టిజం తీసుకుంది, వారమేనండి బ్యాప్టిజం తీసుకుంది, అప్పుడే ఫలాలేయి, ఇంకా ఫలించలేదేంటి, ఇంకా నిదార ఎవరు రాలేదేంటి అని అంటారేంటండి అని కొంతమందికి డౌట్ కదా. మరి ఇక్కడ దేవుడు చేసింది మనం చెప్పుకోవాలి, చెప్పుకుంది మన బతుకులో కనబడాలి కదమ్మా. వెలుగుని చీకటిని వేరు చేశాడంటే ఎప్పటికీ చీకటి మనలో కనబడదు కదమ్మా. ఆరిన నేలగా భూమి కనబడాలంటే మనం అలాగే కనపడాలి. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఈ భూమి ఏమవుతుంది? ఫలించే చెట్లను కలిగి మొలిపించాలి. అంటే ఒక మాటలో ఫలించాలి. ఆ చెట్లు భూమి మీద తమ తమ జాతి ప్రకారం విత్తనములు గల ఫలమిచ్చు వృక్ష ఫలములను భూమి మొలిపించును గాక అంటే అలాగే మొలిపించి, గడ్డిని అన్ని రకాల వృక్షములను భూమి మొలిపించును గాక అంటే మొలిపించి. దేవునికి స్తోత్రం. అంటే ఏ వ్యక్తికి తగిన ఆ ఫలాలను అతను ఫలించాలి. ఎలా ఫలించాలో ఆ ఫలించాలి. అందరూ ఫలించితేనే అది దేవుని మాటను మనం నెరవేర్చిన వారం అవుతాం. ఆయన పలుకగా ఆ ప్రకారం అంటే ఆయన చెప్తాడు, మనం అలా చెయ్యాలి. ఇది భావం. ఇప్పుడు 3వ దినం అయ్యింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎన్ని దినాలు దేవుడు సృష్టి చేశాడు అంటే 5 దినాలు సృష్టి చేశాడు. 6వ దినమున మానవుని చేశాడు. 7వ దినమున విశ్రమించాడు. ఇప్పుడు మనం ఎన్నో దినం సృష్టి నేర్చుకున్నాం? 3వ దినమున సృష్టి, 3వ దినం సృష్టి నేర్చుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఒక మనిషి దేవుడు పై జలములు వేరు చేశాడు, కింది జలములను వేరు చేశాడు, విశాల స్థలమును ఏర్పరిచాడు. ఆ విశాల స్థలము ఏర్పడును గాక అంటే ఏర్పడింది. పై పైకి వెళ్ళిపోయిన శూన్యం, అదంతా ఆ శూన్యానికి దేవుడు ఏం పేరు? ఆకాశములు అని పేరు పెట్టాడు. మరి క్రింది జలములను దేవుడు ఏం చేశాడు? మరలా ఇవన్నీ ఒక చోటకి వచ్చును గాక, ఈ జలముల్లో ఉన్న భూమి పైకి వచ్చును గాక. ఆరణ నేల కంటే అలాగే వచ్చింది. ఆ కింది జలములన్నిటినీ ఒక చోటకే వెళ్ళును గాక అని ఆ జలరాశికి ఏమో దేవుడు సముద్రములని పేరు పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది మంచిదని దేవుడు చూచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నెక్స్ట్ ఏం చేయాలి? ఆరిన నేలగా మార్చబడిన కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్తవాయి. ఈ రోజు చాలా మంది బ్యాప్టిజం తీసుకున్నారు ఇక్కడ జఫనీ గారి శాస్త్రి గారి వాళ్ళ చర్చిలో. అప్పుడు జరిగేది ఏంటి? వాళ్ళకి దేవుడు ఏం చెప్తున్నాడు? ఆరణ నేలగానే మీరు కనపడాలి, ఇంకా పాతది ఏది మీలో ఉండకూడదు. ఎస్, అలా ఉండి అలాగే ఉండకుండా ఫలించడం ప్రారంభించాలి అని చెప్పాడు. అంటే నూతన సృష్టి మీలో నుండి బయటికి కనపడాలి. నూతన ఆత్మల సంపాదక, నూతన మరి ఫలాలతో మీరు కనపడాలి అని ప్రభు మరి
ఆరిన నేలకు దేవుడు భూమికి చెప్పాడు. భూమి నరులకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత 3వ దిన సృష్టి తర్వాత దేవుడు 4వ దినాన్ని సృష్టి చేస్తున్నాడు. ఏంటి ఆ 4వ దిన సృష్టి అనంటే, పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాక అన్నాడు. ఏమండి, ఏం చెప్పాడు దేవుడు? ఇక్కడ గడ్డి మొలిపించి ఫలించిన తర్వాత ఈ మరలా పగటిని రాత్రిని వేరు చేయుటకి ఆకాశములో దేవుడు శూన్యములు ఏం చేశాడమ్మా? సూర్య చంద్ర నక్షత్రములను సృష్టించాడు. 2 గొప్ప జ్యోతులను నక్షత్రములను చేశాడు. ఏంటంటే భూమి మీద వెలిగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులయుండును కాక అంటే పలికితే అలాగే అయింది. అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాక అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవి ఏలాలి, పైన ఉండాలి, భూమిని ఏలాలి. ఏమండి, తర్వాత దినములను సంవత్సరములను మాసములను ఇవన్నీ కూడా సూచించాలి, సూచనగా ఉండాలి అని చెప్పాడు. వెలిగివ్వాలి అని చెప్పాడు. చంద్రుడు రాత్రులు వెలిగిస్తాడు, సూర్యుడు పగలు వెలిగిస్తాడు కదా. కాబట్టి ఈ వెలుగు ఇచ్చే మనము ఉన్నతమైన స్థానంలో ఉండాలి. అందుకే దేవుడు అన్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణం ఎలా మరుగై ఉండలేదు, మీరు కూడా దీపస్తంభం మీద ఉన్న దీపాలలాగా ఉండాలి. మంచం కింద కుంచం కింద ఎవ్వడు దీపాన్ని పెట్టడు. కాబట్టి మీరు వెలిగించబడితే, మీరు వెలుగై ఉంటే ఆ వెలుగు అందరికీ వెలిగించేంత ఉన్నత స్థానంలో మీరు ఉండాలి అని చెప్పాడు. అంటే మనం అందరికీ వెలిగించేలాగా బతకాలి. తర్వాత ఆ వెలుగు ఆ యొక్క సూర్య చంద్ర నక్షత్రాలు మాసాలను సూచనలను దిన సంవత్సరాలు తెలియచేయాలి. అంటే సూచనలుగా ఉండాలి, దినములు తెలియచేయాలి. అంటే నీవు లోకానికి దిశనిర్దేశం చేసేవాడిగా ఉండాలి. ఈరోజు ఏం వారం, ఈరోజు ఏంటి అని అంటే దేని ద్వారా తెలుస్తుందంట? ఈ దినములు ఈ సూర్య చంద్రం మారడం వలన తెలుస్తుంది, ఇవి పని చేయడం వలన తెలుస్తుంది. అంతే కదా. సూర్యుడు అలాగే ఉంటే రోజు మారదుగా, చంద్రుడు అలాగే ఉంటే తెల్లారదుగా. కాబట్టి ఇవి సూచనలు తెలపడానికి దేవుడు వాటికి చెప్పిన పనిని ఎలాగో చేసాయో, మనము కూడా లోకములో ఉన్న ప్రజలకు, దేవుని ఎరగని వారికి లోక సంబంధమైన రాబోవు రాజ్య సంబంధమైన సూచనలను గురుతులను దినములను తెలిపే వారంగా మనం ఉంటాం. అంటే ఏంటి? నీ మార్పే దేవుని రాకడ కొరకు నువ్వు సిద్ధపడుతున్నావు అని వాళ్ళకి గెలవాలి. ఎప్పుడు ఎక్కడున్నామో అక్కడే, ఎప్పుడు ఏ స్థాయిలో ఉన్నామో అలాగే. భక్తి పెరగదు, నోట్లో ప్రకటించే వాక్యం పెరగదు, మన జీవిత చర్యలు పెరగవు, మన ఎదుగుదల పెరగదు, ఏం పెరగదు. ఏం ప్రయోజనం? సూర్యుడు కదలకుండా ఉంటే ఎలా గడుతుంది? పొద్దు ఎలా గుంటుంది? దినం ఎలా ఏర్పడుతుంది? ఇంకొక దినం ఎలా వస్తుంది కదా. కాబట్టి సూచనలను మాసములను తెలుపుటకు, సూచించుటకు ఉండాలి, కాలాన్ని తెలిపేదిగా ఉండాలి. ఏం కాలం ఇది? వర్షకాలం అండి అని చెప్పేస్తారా? దేవుని రాకడ సమీపంగా ఉన్న కాలంలో మనం బతుకుతున్నాం. ఎలా తెలుస్తుంది? నీవు దేవుడు చూపించిన సూచనలను ఎరిగి ఆ దేవుని చిత్త ప్రకారంగా నువ్వు బతుకుతూ, నీవు మరలా ఇతరులకు నువ్వు అది తెలియజేసేదానిగా నువ్వు ఉండాలి, హెచ్చరించేదానిగా నువ్వు ఉండాలి. గడియారాన్ని ఒక పర్పస్ కోసం చేశాడు, కామ్గా అక్కడ గోడ మీద ఉంటుందా? పర్పస్ చేస్తుంది కదా. ఆ ఏ ఉద్దేశంతో చేయబడింది ఆ పని చేస్తుందిగా. మరి దేవుడు నిన్ను చేశాడంట దానికోసం. నిన్నే వెలుగుగా, ఒక సూర్యుడిగా, ఒక చంద్రుడిగా చేసి ఈ భూమిని ఏలేటట్టు చేశాడంట.
అక్కడ రాయబడి ఉందండి. భూమి మీద వెలిగించుటకు 17వ వచనం చదువుతా, 16 నుండి. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రాలు చేశాడు. భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచాడు. అర్థమైందండి? మన పర్పస్ ఏంటో, మనం ఏం చెయ్యాలో, మన విధులేంటో, మన డ్యూటీ ఏంటో ఈ ఆకాశ నక్షత్రములను సూర్య చంద్రులను చూస్తే మనకు అర్థం కావాలి. వాటికో డ్యూటీ పెట్టాడు, అవి నీవే అని చెప్పాడు. అవి ఏం చేసా మనం అది చేయాలి. ఎవరికి వెలిగించే వారంగా ఉండము, ఎవరికి త్రోవ చూపించే వారంగా ఉండము, ఎవరిని ధైర్యపరిచే వారంగా ఉండము. సూర్యుడు ఉదయించి చీకట్లో ఉన్న వాళ్ళందరికీ ఏం పర్వాలేదు, వెలుగొచ్చేసింది, ఇంకా మీ భయాలన్నిటిని విడిచిపెట్టండి, ఏ విష పురుగులు ఏవైనా క్రూర మిమ్మల్నేం చెయ్యవు, నేను వచ్చేసాను అంటాడు సూర్యుడు. సూర్యుడు ఉదయించగానే వాళ్ళకందరికీ ఎక్కడున్న వాళ్ళకైనా, అడవిలో ఉన్న ఇంట్లో ఉన్న ధైర్యం వచ్చేస్తుంది. అంటే నువ్వు వెలుగుతున్నట్లయితే నిన్ను చూస్తే చీకటిలో ఉన్న వారికి ఒక ధైర్యం రావాలి, ఒక దిశ నిర్దేశం రావాలి. అయోమయంగా ఉండకూడదు. ఎక్కడికి వెళ్ళాలో ఏంటో, మీ మార్గం ఏంటో వాళ్ళకి తెలియజేసే వాళ్ళంగా మనమందరం ఉండాలి అన్నది దేవుని ఏర్పాటు. దేవునికి మహిమ కలుగును గాక. ఏలువారంగా మనం ఉండాలి. ఎవరికి లోబడి, ఎవరికి దేనికి బానిసలంగా మనం ఉండొద్దు. మనం ఎప్పుడు పైవారమే. దేవునికి మహిమ కలుగునగా. అలాగన 4వ దినము సృష్టిని దేవుడు చేశాడు. అది నీ ఆధ్యాత్మిక స్థాయిలో ఒక 4వ మెట్టు అని నువ్వు గ్రహించి, ఫలించేదానివిగా, ఫలించేవాడవుగా నువ్వు ఉంటూనే అన్నిటినీ ఏలువారముగా, చీకటిలో ఉన్న వారికి అభయమిచ్చు వారంగా, ధైర్యాన్ని ఇచ్చు వారముగా, మరి దిశ నిర్దేశం చేయువారుగా, కాలములను సూచనలు తెలియజేసేవారంగా మనముండాలి అని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5వన సమస్తమైన భూమి మీద అలాగే జలములలోను దేవుడు సమస్త విధమైన జీవరాశులు కలుగునుగాక, చిన్న ప్రాణి, పాకు పురుగులు, మరి పెద్దవి అన్నీ కూడా జలము సంబంధమైనవన్నీ దేవుడు కలుగునుగాక అని చెప్తే అవన్నీ కలిగినాయి. జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పండించును గాక, ఫలించును గాక, పుట్టించును గాక అన్న. భూమిపైన ఆకాశ విశాలములు ఎగురు పక్షులు కలగాలి అంటే అది కలిగింది. అన్ని అయిపోయినండి. జలములు అంటే అన్యజనులు కూడా ఫలించేలాగా ఉండాలన్నది దేవుని ఏర్పాటైతే, అన్యజనులు జలములు అన్యజనులకు సూచనని ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి. కాబట్టి వాళ్లే ఒక సూచనగా ఉండాలి అన్నప్పుడు మనం ఎంతగా ఉండాలో నువ్వు గ్రహించు. వాళ్ళు కూడా నూతనమైన పుట్టించే వాళ్ళలాగా వాళ్ళుంటే నువ్వు అంతకన్నా ఎక్కువగా ఉండాలి అని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విధంగా సమస్తాన్ని ఫలించే వాళ్ళగా మనం ఉండాలి. అప్పుడు 5వ దినం అయ్యింది. ఇంకా ఏమంటాడు? సముద్రము జలములలో నిండి ఉండమని సకల జీవరాశులకు దేవుడు చెప్పాడు. ఇంకా 24వ వచనములో మరింత అద్భుతమైన కార్యం ఏంటంటే, వాటి వాటి జాతి ప్రకారం జీవం గల వాటిని, వాటి వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాక అని పలికితే ఎలాగే. ఏమండి, పురుగులు పుట్టించి చిన్న చిన్న జీవరాశులు, పాకు పురుగులు భూమిలో నుంచి వచ్చినాయంటే ఓకే. ఏమండి, పెద్ద సింహం, ఏనుగు, పెద్ద పులి ఇవి కూడా భూమి పుట్టించాలంట. ఇవి కూడా భూమిలో నుంచి వచ్చాయా? భూమి పుట్టించిందా అంటే ఎవరికైనా ఆశ్చర్యమే అవుతుంది కదండి. నేను మంటిలోని పురుగునయ్యా అని ప్రార్థన చేశాడు ఒక భక్తుడు. ఎస్, మంటిలో పురుగులు ఉంటాయి. సృష్టించింది కాబట్టి చిన్న చిన్న పురుగులు ఉంటాయి. అంటే మరి సింహము, ఏనుగు, పులి కూడా మంటిలో నుండే వచ్చాయి, భూమిలో నుండే వచ్చాయి. ఇది ఎట్లా సాధ్యం? సాధ్యం. దేవుడు చెప్పాడు, పలికాడు, ఆ ప్రకారం అయిందంతే. అంటే చిన్న చిన్న విషయాలు నీ ద్వారా బయటికి రావాలి, ఊహకు అందనివి కూడా నీ ద్వారా జరగాలి. దేవునికి మహిమ కలగను కాక.
అంటే చిన్న కార్యాలు పెద్ద కార్యాలు కూడా నీవు చెయ్యాలి అని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ 24వ వచనం వరకు దేవుడు మనకు నేర్పించిన ఈ సత్యాలు సృష్టిలో ఉన్న ఒక్కొక్క ఉన్నత స్థానానికి ఇది సాదృశ్యం గనక మనమందరము ఒకదాని వెనక ఒకటి ఒకదాని వెంట ఒకటి మనము ఎదుగుతూ ఫలిస్తూ దేవుడు ఏ ప్రకారంగా ఉండమంటే ఆ ప్రకారంగా భూమి ఆ సృష్టి అంతా ఎలాగైందో మనం కూడా ఆ విధంగా మనలోని ఎదుగుదలను ఆ ప్రకారంగానే దేవునికి కనపరచి మనుషుల ఎదుట కనపరచి ఉన్నతమైన స్థానంలోకి నేను రోజు రోజుకు ఎదుగుతున్నాను అని రుజువు చేసుకుని ప్రభు నామ మహిమ కొరకు భూమి మీద మనమందరము బ్రతకాలని దేవుడు తన చిత్త ప్రకారంగా తన ఇష్ట ప్రకారంగా దేవుడి మాటలు చెబుతూ ఉన్నాడు. 24, 25 వచనాలు నేను చదివాను. అది మామూలుగా అనిపిస్తుంది. పురుగులు పుట్టడం అంటే చిన్న చిన్న పాములు పుట్టడం అంటే చిన్న చిన్న ఎన్నికలేని పుట్టడం అంటే అది మామూలు విషయమే. కానీ సింహాలు, ఏనుగులు, పులులు, పెద్ద పెద్ద జంతువులు ఇందులో నుంచి ఖడ్గమృగంతో సహా బయటికి ఎలా వస్తున్నాయంటే అది అసాధారణమైంది, అసాధ్యం అనిపిస్తుంది. అంటే ప్రభు చెప్పాడు, చిన్న చిన్నవి నీ ద్వారా జరుగుతాయి, అసాధ్యమైనవి కూడా నీ ద్వారా జరగాలి. నిన్న అలా దేవుడు చేశాడు. ఇది నా వల్ల కాదు అని ఏ విషయమై మనము అనడానికి వీలు లేదు. దేవుని ఏర్పాట్లో ఆ విధంగా ఉంది. పిరికి పందవై నీవే ఎదుగుదల లేక ఏది ఏ విషయంలో వెనకబడిపోతే చెప్పలేం. కానీ దేవుడైతే అలాగ చేశాడు. అందుకని శిష్యులతో అంటాడు, నేను చేసిన వాటి కాక మీరు మరి గొప్ప వ్యూ చేస్తారు అంట. ఎవరికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆ విధంగా మనకు శక్తి ఇవ్వడానికి, మనల్ని ఆ విధంగా ఉంచడానికి ఇష్టపడినప్పుడు తదనుగుణంగా ఆ ప్రకారంగా మనము నడుచుకుంటే భూమి మీద దేవుడు మన ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు గనక ఆయనకు తల ఒగ్గి ఆయన మాటకు లోబడి ఆ ప్రకారమే మనము కూడా జరిగించి దేవుడి అద్భుతమైన సృష్టిలో దేవుడు మనం ఏం కావాలని కోరుకున్నాడో అవన్నీ మనము ఎదుగుతూ ఆయన పోలికలోకి, ఆయన రూపంలోకి మార్చబడే స్థాయికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. దేవుడు ఏ విధంగా మనిషిని ఉండాలనుకున్నాడు. ఈ యొక్క 5 స్టేజీలు మనం మొదటి నుంచి నిన్న ఒక ఎపిసోడ్ నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా మన జీవితంలో మనం ప్రత్యేకించబడిన వారంగా ఉండాలి, నూతన సృష్టిగా మారాలి. అంతకిత పాతది ఏది మనలో కనబడకూడదు. ఆరిన నేలగా భూమి కనబడినట్టే కనపడాలి. ఆ భూమి అనే దేవుడు చెప్పిన ప్రతి ఫలము, ప్రతి వృక్షం, అందులో ప్రతి విత్తనం అది ఫలించున్నట్లుగా దేవుడు ఆజ్ఞాపిస్తే అలాగే జరిగింది. ఆకాశములో చేయబడి మాసములను, దినములను, సూచనలు తెలిపే మరి ఒక సూర్యునిలా, ఒక చంద్రులా, ఒక నక్షత్రాల్లాగా మనం బ్రతకాలి, ఉండాలి అన్నది దేవుడు చెప్తాను. ఎప్పుడు కింద అణగారిపోయి ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఉన్నతమైన స్థానంలో ఉండడమే దేవునికి ఇష్టం. కాబట్టి మనమందరం అలాగున ఉండి దేవుని మహిమ కొరకు మనము ఉన్నత స్థానంలో ఉండులాగున దేవుడు మనకు కృప చూపించాలి. అలాగే మనలను చూసి మన ద్వారా వచ్చిన అన్యజనులు సైతము ఫలించున్నట్లుగా దేవుడు చేయడానికి, రక్షింపబడ్డ మాత్రమే కాదు వారును ఫలించులాగా దేవుడు చేయడానికి ఇష్టపడుతూ ఉండగా దేవుని బిడ్డలైన వారి ద్వారా దేవుడు ఎన్నెన్ని కార్యాలు చేయదలుచుకున్నాడు. అన్ని కార్యాలు అయ్యా నేను చెయ్యాలయ్యా, ఏదో 1, 2 నాలో కనపడటం కాదు, అన్నిటికీ నేను ఓకే అని, అన్నిటికీ నేను సమర్థంగా ఉండేలాగా నీ కృప నాకు దయచి. చిన్ని కార్యాలు నా ద్వారా జరగాలి, అసాధ్యమైనవి కూడా జరగాలి. అట్టి కృప నువ్వు నాకు దయచే తండ్రి అని హృదయపూర్వకంగా ప్రభుని అడుగుదాం. అడిగి ఆ దిశగా అడుగులు వేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.